టాలీవుడ్ ఈసారి సంక్రాంతిని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే సినిమాలు రిలీజులు, థియేటర్ల పంపకాల విషయంలో చాలా రచ్చ జరిగింది. గుంటూరు కారం కోసం హనుమాన్కి అన్యాయం చేశారని, దీనికి దిల్ రాజు కారణమని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు థియేటర్లోకి వచ్చేశాయి. వీటిలో హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకోగా, మహేష్ మూవీకి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే గుంటూరు కారం సినిమాకు టాక్ అటు ఇటుగా వచ్చినప్పటికీ తొలి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే నిర్మాత నాగవంశీ నైజాంలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కలిసి తాజాగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. థియేటర్ల విషయంపై జరిగిన గొడవ గురించి దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు. గుంటూరు కారం సినిమాకు అర్ధరాత్రి 1 గంట షో అయిపోయిన తర్వాత మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. పర్వాలేదు, యావరేజ్ అని కొందరు, బాగుందని ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు. కానీ నేను సుదర్శన్ థియేటర్ లో మళ్ళీ సినిమా చూశాను. ఇది మహేష్ బాబుని బేస్ చేసుకొని తీసిన సినిమా. తల్లి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ నెగిటివ్ వైబ్స్ రివ్యూలు చేసి థియేటర్లకు వెళ్లినా సరే సినిమాకు విషయం ఉండి కనెక్ట్ అయితే స్టాండ్ అవుతుంది. ఇలా ఎన్ని సినిమాలు చూసాం. అవన్నీ బ్లాక్ బస్టర్ సందర్భాలు కూడా ఉన్నాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు. సినిమా బాగుంటే చూస్తారు. బాగుండే సినిమాని ఏదైనా కానీ ఎవడూ ఆపడు. అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతి రాగానే మా అందరి మధ్య యుద్ధం జరగడం సర్వసాధారణం. ఎందుకంటే అల్టిమేట్ గా ఇది వ్యాపారం. ఇక్కడ ఎవరికి శత్రువులు కాదు, మిత్రులు కాదు. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి వ్యాపార పరంగానే చూస్తాం. ఇంకో 2 రోజుల తర్వాత ఈ టాపిక్ ఎవరు మాట్లాడరని దిల్ రాజు అన్నారు.